సినీ హాస్య నటుడు అలీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక గత కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అలీ ఏ పార్టీలో చేరతారనేది ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరేది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. కాగా పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ని అలీ కలిశారు. ఆ తర్వాత చంద్రబాబుని, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా అలీ కలవడంతో అసలు ఆయన ఏ పార్టీలో చేరతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే తనకు ఎవరు మంత్రి పదవిస్తారో ఆ పార్టీలోనే చేరతానని ప్రకటించారు అలీ. అలీ ప్రకటన తర్వాత ఆయన ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు సమావేశమయ్యారు. అలీ ప్రస్తుతం టీడీపీ పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో గుంటూరు టికెట్ ఆశించారు అలీ. కానీ ఆ సీటు ముందే ఫిక్స్ అయిపోవడంతో సత్తెనపల్లి ఇస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ ఆఫర్ని అలీ తిరస్కరించారు. దీంతో ఇప్పుడు అలీకి గుంటూరు టికెట్ ఖచ్చితంగా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే అలీకి మంత్రి పదవి కూడా ఇవ్వడం ఖాయమని, అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబుతో భేటీ ఎన్నికల భేటీయా లేదా మామూలు భేటీయా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.